హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 30, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ నుండి అడగడం జరిగింది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ప్రపంచంలోనే తొలిసారి లేదా మొట్టమొదటిసారి అణు ఇంజన్తో లేదా అణుశక్తితో నడిచే క్రూయిజ్ షిప్ అని ఇటీవల వార్తలో నిలిచింది. ఆ క్షిపణి లేదా ఆ మిసైల్ యొక్క పేరేంటి? ఇది ఏ దేశానికి చెందింది? అంటే ఏ దేశంలో దీని తయారీ అనేది న్యూస్లోకి వచ్చింది. అంటే ఏ దేశానికి చెందింది ఈ మిసైల్? ఫస్ట్ ఆ మిసైల్ పేరు చూద్దాం, తర్వాత ప్రత్యేకతలు చూద్దాము. మిసైల్ పేరు వచ్చేసి, ఆ క్షిపణి పేరు వచ్చేసి బురవెస్ట్నిక్ అనే ఒక క్షిపణి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు? ప్రపంచంలోనే మొట్టమొదటి అణుశక్తితో నడిచే, అణు ఇంజన్తో నడిచే సామర్థ్యం దీని సొంతం. మరి ఏ దేశానికి సంబంధించింది ఇది అంటే రష్యా దేశానికి సంబంధించిన క్షిపణి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది బురవెస్ట్నిక్. దీని యొక్క ప్రత్యేకతలను పుతిన్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్లాదిమిర్ పుతిన్ గారు రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు కదా, తనేమన్నారంటే ఈ మిసైల్ యొక్క సామర్థ్యం అనేది దాదాపు 15 గంటల పాటు కంటిన్యూగా ప్రయాణించగలుగుతుందంట. 14,000 కిలోమీటర్లని ఇది పర్యటించగలుగుతుందంట. ఇది ఒక క్రూయిజ్ మిసైల్ అంటున్నాను. 50 నుండి 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి ఇది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పటివరకు మనము ప్రపంచంలోని కొన్ని మిసైల్స్ గురించి, వాటి ప్రత్యేకతల గురించి డిస్కస్ చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చాలా టాపిక్స్ని డిస్కస్ చేసాము. కొన్ని మిసైల్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని సైతం మోసుకెళ్ళగలుగుతాయని చెప్పేసి, న్యూక్లియర్ వార్ హెడ్స్ని అంటే అణుబాంబులను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఉండేవి చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అణుశక్తితోనే ఈ మిసైల్ ప్రయాణించగలుగుతుందంట, అణు ఇంజన్తో ప్రయాణించగలుగుతుందంట. ఇలాంటి ప్రత్యేకత ప్రపంచంలో మొదటిసారి రష్యా సొంతం చేసుకుంది, తయారు చేసిన ఇటీవల. ఇప్పటికే మనము ప్రపంచంలో కొన్ని రక్షణ రంగానికి సంబంధించిన నివేదికల గురించి కనుక అబ్జర్వ్ చేస్తే, సిప్రి అనే ఒక రిపోర్ట్ని మీకు చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటాను నేను. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి రిపోర్ట్. స్టాక్హోమ్ అంటే స్వీడన్ దేశ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ. వారు ప్రపంచంలో మిలిటరీకి సంబంధించి, లేదా అణ్వాయుధాలకి సంబంధించి, లేదా సైనిక రంగానికి సంబంధించి ప్రత్యేకంగా గణాంకాలతో కూడిన నివేదికలను రిలీజ్ చేస్తారు. సిప్రి నివేదికల్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన దేశాలను గనక చూస్తే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశము రష్యా. ప్రపంచం మొత్తంలో ఉన్న అణ్వాయుధాల్లో దాదాపు సగం వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంతటి పవర్ఫుల్ న్యూక్లియర్ కంట్రీ. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీతో నడిచే సామర్థ్యం ఉన్న బురవెస్ట్నిక్ని తయారు చేస్తూ న్యూస్లోకి వచ్చింది. ఇటువంటి మనం లింక్ చేసుకోవాలి. మనం నిన్నటి క్లాస్లో కూడా రష్యాకి సంబంధించి ఒక టాపిక్ని డిస్కస్ చేశాము. ప్లూటోనియం డీల్ నుండి వైదొలిగింది రష్యా, దానికి సంబంధించిన తీర్మానం పైన పుతిన్ గారు సంతకం చేశారని నిన్నటి క్లాస్లో చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి సీక్వెల్గా న్యూస్లోకి వస్తాయి. నిన్న ఒక టాపిక్, దాని కంటిన్యూషన్ ఈరోజు కూడా ఒక టాపిక్ మనం చూడవచ్చు. గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని. ఆల్రెడీ లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసిన టాపికే ఇది. సో ఈ ప్రశ్నకి కంటిన్యూషన్గా సింపుల్గా సమాధానాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. తెలుగు వార్తాపత్రికలు కానివ్వండి, లేదా ఆంగ్ల వార్తాపత్రికలు కానివ్వండి. అందులో రష్యాకి సంబంధించి అణు సామర్థ్యంతో నడిచే ఒక డ్రోన్ గురించి కూడా విని ఉంటారు. డ్రోన్ అంటే ఏంటి? అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. కామన్గా డ్రోన్స్ అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఏవైతే ఉంటే గాల్లో ప్రయాణం చేసే వాటి గురించి చూస్తాము. కానీ ఇక్కడ రష్యా తయారు చేసిన ఒక డ్రోన్, దాని పేరు ఏంటంటే పొసిడాన్ అనే ఒక డ్రోన్. అది అండర్ వాటర్ డ్రోన్, నీటిలో
నిఘా కోసం ఉపయుక్తంగా ఉంటుందంట, నీటిలో నిఘా కోసం. మరి ఆ డ్రోన్, ఆ పోసిడాన్ డ్రోన్ యొక్క ప్రత్యేకత, అండర్ వాటర్ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది కూడా అణుశక్తితో నడిచే ఒక డ్రోన్ అంట. రీసెంట్గా ఒక సబ్మెరైన్ నుండి దాన్ని విడుదల చేశారు. ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా దాని గురించి ప్రత్యేకంగా రాశారు, చూడొచ్చు. సో అణుశక్తి ప్రస్తుతం రష్యా అణుశక్తిని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందుకోసమే కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ నుండి కూడా బయటకు వస్తుంది, ప్లూటోనియం డీల్ కానివ్వండి, ఇటువంటి వాటి గురించి. సో చూడండి, వార్తల్లో కనిపించే ఒక టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోండి. దానికి అడిషనల్ పాయింట్స్, జీకే పాయింట్స్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏదైనా ఉంటే దానికి లింకింగ్గా ఈరోజు ఏదైనా టాపిక్ న్యూస్లో ఉంటే దాన్ని కూడా లింక్ చేసుకోవాలి. అలా ప్రతి టాపిక్ని కూడా మీకు నేను చెప్తున్నాను. ప్రతిరోజు క్లాస్ చూడండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అందిస్తున్నాను. షార్ప్ 7కి వీడియో మీ ముందు ఉంటుంది. ఇందులో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీరు చూడండి. ఎంత సైంటిఫిక్ అప్రోచ్తో నేను టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత స్లైడ్ చూపిస్తున్నాను. ఆ స్క్రిప్ట్ కూడా మీకు ఈజీగా విజిబుల్గా ఉండే విధంగా. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటివరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్. అందులో ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు డౌన్లోడ్ ఆప్షన్తో పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. డైలీ సీఏ కోర్సులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్ని కూడా అప్లోడ్ చేశాను, చూడవచ్చు. అదేవిధంగా మీకు ప్రతి రోజుకి సంబంధించి టెస్టులు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ కోర్సులో. ఓకేనా? సో అంతా కూడా మనము ఇటీవల డిస్కస్ చేశాము. ఓకేనా? ప్రపంచంలోనే తొలిసారి లేదా మొట్టమొదటి అణు ఇంజన్తో సంచరించే అస్త్రం, ఒక మిసైల్ బురెవెస్ట్నిక్. సో బురెవెస్ట్నిక్ పేరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు దీని రూపకల్పన గురించి ఇటీవల అప్డేట్ ఇచ్చారు. ఈ క్షిపణి అణు ఇంజిన్ ఆధారంగా పనిచేస్తోంది. సో న్యూక్లియర్ పవర్డ్ వెపన్ ఇది. ఓకేనా? సో అపరిమిత పరిధి కలిగి ఉండడం దీని ప్రధాన లక్ష్యం. గాల్లో 15 గంటల పాటు నిరంతరంగా ప్రయాణించి 14,000 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తుందంట. ఇది 50 నుండి 100 మీటర్ల ఎత్తులో విహరించగలుగుతుంది. 50 నుండి 100 మీటర్ల ఎత్తులో విహరించగలుగుతుంది. మరియు ప్రయాణ సమయంలో తరచూ మార్గం మార్చుకుంటూ ప్రత్యర్థి రాడార్లను సైతము ఇది మోసం చేస్తుంది. అంటే రాడార్లకు చిక్కిందనుకోండి, ప్రత్యర్థి దేశానికి సంబంధించి రాడార్ సిగ్నల్స్ని కనుక ఇది ఛేదించగలిగింది అనుకోండి, ఇక ప్రత్యర్థి దేశం కూడా ఏం చేయలేదు ఈ మిసైల్ని. అలా రాడార్ కళ్ళు గప్పి మరీ ఇది ప్రయాణించడం అనేది దీని సొంతము. ఇది క్రూయిజ్ మిసైల్, గుర్తుంచుకోండి. భూమి నుండి 50 నుండి 100 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేయగలిగిన దీని యొక్క సొంతం, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, రీసెంట్గా న్యూస్లో ఉన్న బురెవెస్ట్నిక్ ప్రత్యేకతలు ఏంటి అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఫస్ట్ టాపిక్ మీరు న్యూస్ పేపర్స్లో చూసే ఉంటారు. రష్యా విజయవంతంగా పరీక్షించిన అణుశక్తితో నడిచే నీటిలో సంచరించే డ్రోన్, అండర్ వాటర్ డ్రోన్. దాని పేరేమని చెప్పాను ఇందాక ఎక్స్ప్లెనేషన్లో? పోసెడాన్, గుర్తుంచుకోండి. పోసెడాన్ అనే ఒక డ్రోన్. మరి ఈ పోసెడాన్ డ్రోన్, అండర్ వాటర్ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే తొలిసారి అణుశక్తితో నడవడం అనేది దీని సొంతము. సో దీన్ని రీసెంట్గా ఒక సబ్మెరైన్ నుండి లాంచ్ చేయడం జరిగింది రష్యాకి సంబంధించి. ఓకేనా? సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన ప్రకారము రష్యా అణుశక్తితో నీటిలో సంచరించే మానవరహిత డ్రోన్, అన్మ్యాన్డ్ డ్రోన్ పోసిడాన్ను విజయవంతంగా పరీక్షించింది. అండర్ వాటర్ డ్రోన్ ప్రత్యేకత ఏంటి అంటారు? పోసిడాన్. మన దగ్గరనేమో నిఘా విమానాలు ఉన్నాయి, పోసిడాన్ 8A అని చెప్పేసి. వాటిని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాము. దట్ ఈస్ డిఫరెంట్, దిట్ ఈస్ డిఫరెంట్. ఓకేనా? ఈ డ్రోన్ అపరిమిత పరిధితో పనిచేస్తుంది. ఓకేనా? పోసిడాన్ డ్రోన్ ఒక అణుశక్తితో నడిచే ఆటోమేటిక్ అండర్ వాటర్ వాహనం, న్యూక్లియర్ పవర్డ్ అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్ డ్రోన్ ఇది. ఓకేనా? అన్మ్యాన్డ్, మానవులు లేకుండానే ఇది దాని పని అనేది చేస్తుంది. ఈ డ్రోన్ను ఒక జలాంతర్గామి నుండి రీసెంట్గా విజయవంతంగా పరీక్షించారు. ఇందాకే చెప్పాను మీకు ఎక్స్ప్లెనేషన్లో. ఇందులోని మినీ అణు రియాక్టర్ వ్యూహాత్మక జలాంతర్గామిలో ఉండే సాధారణ రియాక్టర్ కంటే 100 రెట్లు చిన్నదిగా రూపొందించబడిందని తెలిపారు దీన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు. సరిపోతుంది. ఓకేనా? ఎనఫ్. సో కంటిన్యూ. ఈరోజు మనం ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో దానికి కంటిన్యూషన్గా ఫస్ట్ టాపిక్ని కూడా లింక్ చేశాను. సరిపోతుంది. ఓకేనా? సో పోసెడాన్, రైట్?
ఇక మన భారతదేశం నుండి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అగ్రి ప్రోడక్ట్స్ లేదా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో భాగంగా ప్రొడ్యూస్ అవుతున్న వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎగుమతి గురించి మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాము. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, కొన్ని సంస్థల గురించి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా అడుగుతున్నారు. ఆ సంస్థలు ఉదాహరణ తీసుకుంటే అపెడా గురించి కానివ్వండి, లేదంటే FSSAI గురించి కానివ్వండి అడుగుతారు. ఇలాంటి సంస్థల గురించి మనం వార్తలు చూసినప్పుడు నోడల్ మినిస్ట్రీ ఏంటో కూడా చూడాలి. అంటే ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఇలాంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్గా. ట్రేడ్ అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తే చూడండి, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అపెడా. ప్రస్తుతం వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇలా చూడాలి ఈ సంస్థ. ఈ రీసెంట్గా చాలాసార్లు FSSAI గురించి మనం చూస్తున్నాం వార్తల్లో, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని రీసెంట్గా ఒక ఎగ్జామినేషన్లో అడిగారు, జాతీయ స్థాయిలో జరిగిన పోటీ పరీక్షలో. అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అలాగా చూడాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి కదా, పండించిన పంటలు కానివ్వండి, అగ్రి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి ఎగుమతి అనే ఒక పదం కనిపించిందంటే ఈ సంస్థే గుర్తుకు రావాలి. అందులోనూ భారతదేశంలో GI ప్రోడక్ట్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, భౌగోళిక గుర్తింపు ఉన్న వస్తువులు ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటికి డిమాండ్ అనేది మన భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచంలో కూడా చాలా దేశాల నుండి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఎగుమతి చేస్తాం మనము. ఈ ఎగుమతి ద్వారా మనకు ఫారెక్స్లో కూడా మంచి పురోగతి సాధిస్తాము. మరి కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో GI ట్యాగ్ ఉన్న లెమన్ ఉంటాయి కదా, వాటిని రీసెంట్గా UKకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది న్యూస్లోకి వచ్చింది. ఇటువంటివి కాన్సెప్ట్ ఇచ్చేసేసి ఏ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఎగుమతులు జరుగుతాయి, ఆ నిర్వహణ బాధ్యతలు ఎవరికి సంబంధించి అంటే అపెడా. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాము. సో భారతీయ GI లైమ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది దేనికి ఇస్తారు? వస్తువులకు ఇస్తారు. ఆ ప్రోడక్ట్స్ ఏమైనా కావచ్చు, పండించే పంటే కావచ్చు, వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, బెవరేజెసే కానివ్వండి, కళలే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఒక వస్తువును ప్రాంతం ఆధారంగా లేదా ఒక ప్రాంతాన్ని వస్తువు ఆధారంగా గుర్తించడం. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ఆ ప్రాంతం పేరు గుర్తొస్తుంది, లేదా ఆ ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ పేరు గుర్తొస్తుంది. అలాగా ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు UKకి ఎగుమతి అనే అంశంతో ఏ ప్రోడక్ట్స్ న్యూస్లోకి వచ్చినాయి అంటే అబ్జర్వ్ చేయండి. సో కర్ణాటక రాష్ట్రంలోని ఇండి లైమ్ GI ట్యాగ్ ప్రోడక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించి? కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ తమిళనాడులోని పులియంకుడి లైమ్ నిమ్మకాయలు. ఓకేనా. వీటిని రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి చేయడం జరిగింది. ఎవరు? అపెడా వారు. గుర్తుంచుకోండి నిమ్మకాయల్ని. ఈ ప్రాజెక్టును వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ అపెడా ఆధ్వర్యంలో అమలు చేయడం జరుగుతుంది. అందుకే మనం చూడండి, అప్పుడప్పుడు GI ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తాం. GI ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది, వాటికి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, సరిపోతుంది. ఇండి లైమ్ కర్ణాటక, పులియంకుడి లైమ్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన ఎందుకు? UKకి ఎగుమతితో. రైట్, మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ టాపిక్ ఉంటుంది, చూడొచ్చు. మీకు నేను చెప్పే ప్రతి టాపిక్కి సోర్స్ అనేది అఫీషియల్ సోర్స్ నుండే తీసుకుంటున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, న్యూస్ అనేర్ కానివ్వండి, ఆల్ ఇండియా రేడియో కానివ్వండి, అండ్ జాతీయ స్థాయిలో వార్తలకు సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించి జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్రానికి సంబంధించి అయితే రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలు అయితే ఇంటర్నేషనల్గా సిగ్నిఫికెన్స్ ఉన్న ఫేమస్ వెబ్సైట్స్, నేను ఏవైతే అఫీషియల్గా భావిస్తానో అలా సేకరించిన సమాచారాన్ని నిర్ధారణ చేసి ఇలా స్లైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. రైట్, సో GI ట్యాగ్ ఏ చట్టం ఆధారంగా? GI ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా GI ట్యాగ్ అనేది ఒక ప్రోడక్ట్కి ఉంటుంది. అపెడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఈ సంస్థ 1986లో ఏర్పడింది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇండి లైమ్ కర్ణాటకలోని విజాపూర్ డిస్టిక్లో ఉంటుంది. ఆల్రెడీ 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్లో ఈ ప్రోడక్ట్ అనేది గుర్తింపు పొందింది. ఓకేనా, సరిపోతుంది. పులియంకుడి లైమ్ తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా. ఓకేనా, ప్రాధాన్యము. ఈ ఎగుమతులు భారతీయ GI ఉత్పత్తులను యూరోపియన్ మార్కెట్లో స్థిరపరచడంలో కీలక పాత్ర అనేది పోషిస్తాయి. గుర్తుపెట్టుకోండి.
ఒక టాపిక్ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని కూడా మీకు ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. ఇక ఎకానమీకి సంబంధించి అభ్యర్థులు ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్. అంటే అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడూ స్థిరంగా తటస్థంగా ఉండవు, మారుతూ ఉంటాయి, డైనమిక్. ఆ మారుతున్న గణాంకాన్ని మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి భారత ఆర్థిక శాఖ వారు విడుదల చేసే గణాంకాలు కానివ్వండి, లేదా రిజర్వ్ బ్యాంక్ వారు విడుదల చేసే గణాంకాల గురించి కానివ్వండి, లేదా నీతి ఆయోగ్ వారు విడుదల చేసే గణాంకాల గురించి కానీ, లేదంటే గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్ గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు విడుదల చేసే నివేదికలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బలమైన వృద్ధి దిశగా భారత ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా పురోగతిలో ఉందంట. మన జీడిపి గ్రోత్ రేట్ని చాలా అంతర్జాతీయ సంస్థలు, మన భారతదేశానికి సంబంధించిన సంస్థలు ఇటీవల పెంచి చూపిస్తున్నాయి, పెరుగుతోంది. గతంలో ఉదాహరణకు ఒక సంస్థ 6.3 ఉంటుంది అని చెప్పిన సంస్థ ఇప్పుడు 6.8 తీసుకురావడం, ఇలాంటివి చూస్తున్నాము. సో ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టీ రీఫార్మ్స్ కానివ్వండి, అండ్ ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీని అద్భుతంగా ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా, అండ్ మార్కెట్లు స్థిరంగా ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా పాజిటివ్గా చెప్పవచ్చు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉంటుంది అని భారత ఆర్థిక శాఖ వారు రీసెంట్గా విడుదల చేసిన ఒక ప్రకటన. ఇక్కడ గ్రోత్ రేట్ చూడాలి. గ్రోత్ రేట్ని మనం ఎందులో చూస్తాం? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. ఎందుకు మరి పర్సెంటేజ్లు చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. ఇటీవల మన జీడిపి గ్రోత్ రేట్లో మంచి పురోగతి చూస్తున్నాం, మార్పులు చూస్తున్నాం. చాలా సంస్థలు పెంచి చూపిస్తున్నాయి, ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న మార్కెట్ స్థిరత్వము. అంతర్జాతీయంగా వాణిజ్య ఆర్థిక అనిశ్చితులు ప్రపంచంలో చాలా దేశాలు కుప్పగూలుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే అగ్రదేశం అమెరికా అంటారు, కానీ అమెరికాలో ఉన్న ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఓకేనా? ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంవత్సరాన్ని మనం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం చూస్తాము, మార్చ్ 31 ముగుస్తుంది. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు భారత వృద్ధి బలంగా నమోదవుతుందని ఎవరు చెప్తున్నారు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు, ఆర్థిక శాఖ తెలుపుతుంది. రీసెంట్గా ప్రకటన విడుదల చేశారు. తక్కువ ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ద్రవ్యోల్బణం అనేది ఎంత తక్కువ ఉంటే అంత మనం పాజిటివ్ గ్రోత్ రేట్ని చూస్తాం ఎకానమీలో. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఉదాహరణకి ఈ పెన్ను ఉంది. 10 సంవత్సరాల కింద ఈ పెన్ను విలువ 10 రూపాయలు. ఇదే పెన్ను 10 ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడు 100 రూపాయలకు వచ్చింది. పెన్నుకు విలువ పెరుగుతోంది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గుతుంది. 10 రూపాయలకు వచ్చిన పెన్ను 100 రూపాయలకు వచ్చింది అంటే ఏంటి? డబ్బులకు విలువ పోయింది. సో దీన్ని ద్రవ్యోల్బణంగా చూడవచ్చు. శ్రీలంకలో ద్రవ్యోల్బణ పరిస్థితులే. శ్రీలంకలో గతంలో దారుణమైన ఆర్థిక వ్యవస్థ చూడడానికి కారణం ఇలాంటివి. ఓకేనా? సో ద్రవ్యోల్బణం మన దగ్గర తగ్గుముఖం పట్టింది. వడ్డీ రేట్లలో కోత ఆర్బీఐకి సంబంధించి, సానుకూల వర్షపాతము, మాన్సూన్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయి. మరియు జీఎస్టీ రేట్ల తగ్గింపు, జీఎస్టీ రీఫార్మ్స్ చూసాము. సెప్టెంబర్ 21, 2025 నుండి కొత్త జీఎస్టీ స్లాబ్లను మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా గిరాకీ పెరిగి వృద్ధికి ఊతమిస్తుందని ఆర్థిక శాఖ చెప్తోంది. ఇక ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ అనేది వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తోంది. ఐఎంఎఫ్ అందులో ప్రస్తుతం 191 సభ్య దేశాలు ఉన్నాయి. 191st మెంబర్ కంట్రీగా లాస్ట్ ఇయర్ మనం చూసాము లిechtenstein. ఐఎంఎఫ్ భారతదేశ వృద్ధి రేటుని రీసెంట్గా సవరించారు, పెంచారు 6.6కి. ఆర్బీఐ గతంలో 6.6 ఉంటుందని చెప్పిన ఆర్బీఐ ఇప్పుడు 6.8కి తీసుకొచ్చారు. వృద్ధి రేటు పెరిగింది. ఓకేనా? ఇవన్నీ కూడా జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల సీజన్లో వినియోగం పెరగడము మరియు సేవల రంగ ఎగుమతుల పెరుగుదల కారణంగా వివిధ ఆర్థిక సూచీలు సానుకూలంగా మారినాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? సో ఎఫ్డిఐస్, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా ఎంత ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేస్తే అంత పాజిటివ్ గ్రోత్ రేట్ని చూస్తాం మనం ఎకానమీలో. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయంట భారతదేశంలో. ఇటీవల విధాన మార్పులు, జీఎస్టీ తగ్గింపు, ఇటువంటివన్నీ కూడా సానుకూలంగా చెప్పచ్చు అని చెప్తున్నారు. ఇక ఇటీవల భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థలు మరియు మన భారతదేశం సంబంధించిన ఏ ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో? సో ప్రపంచ బ్యాంకు 6.5% అంటున్నారు. గతంలో 6.3 అన్నారు ప్రపంచ బ్యాంకు, ఇప్పుడు 6.5 తీసుకొచ్చారు. ఐఎంఎఫ్ 6.6 అంటున్నారు, గతంతో పోలిస్తే పెంచారు. రిజర్వ్ బ్యాంక్ 6.8 తీసుకొచ్చారు, ఈ నెలలోనే మనం చూసాము. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ప్యారిస్ కేంద్రంగా పనిచేసిన సంస్థ 6.7%గా ఉంటుందంటున్నారు. అండ్ ఫిచ్ రేటింగ్స్, అమెరికా కేంద్రంగా పనిచేసిన సంస్థ 6.9%గా అంచనా వేసింది మన వృద్ధి రేటుని.
యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 6.3 అంటుంది మన భారతదేశం యొక్క వృద్ధి రేటుని. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటు గురించి అంచనాలు. వీటన్నిటి ఆధారంగా భారత ఆర్థిక శాఖ వారు కూడా మన ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది, ఇట్ ఈస్ బేస్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా. IMF రైట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఇయర్లో ఏర్పాటైంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ RBI గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. ఓకేనా. GST 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. GST రీఫార్మ్స్ సెప్టెంబర్ 21, 2025 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. GST అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ సరిపోతుంది. ఇక 2024-25లో భారతదేశానికి వచ్చిన స్థూల FDI విలువ గ్రాస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు $71 బిలియన్ అంట. ఓకేనా, సరిపోతుంది. ఇక నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికల గురించి కానీ, సూచీల గురించి కానివ్వండి, ర్యాంకుల గురించి కానివ్వండి, ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఒక మాట ఏంటంటే నీతి ఆయోగ్ అనే పదం లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన కూడా అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నీతి ఆయోగ్. భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తి ఏదంటే నీతి ఆయోగే. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధము కాదు. ఎలా ఏర్పాటైందంటే క్యాబినెట్ రిజల్యూషన్, కేంద్ర మంత్రిమండలి తీర్మానం ఆధారంగా ఏర్పాటైంది నీతి ఆయోగ్. మరి అటువంటి నీతి ఆయోగ్ భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 నుండి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చీఫ్గా, చైర్పర్సన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వారే నీతి ఆయోగ్ చైర్మన్. ఆ తర్వాత వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఇప్పుడు ఎవరు ఉన్నారంటే సుమన్ బెర్రీ గారు ఉన్నారు. నీతి ఆయోగ్ CEOగా BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇటీవల BVR సుబ్రహ్మణ్యం గారు నీతి ఆయోగ్ సంబంధించి వారు విడుదల చేసిన 2 నివేదికలు వార్తల్లోకి వచ్చినాయి. అవేంటి? ఏదైనా నివేదికల గురించి చూస్తున్నప్పుడు కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరు ఉంటుందో ఆ రిపోర్ట్ పేరు కానీ, బుక్ పేరు కానీ అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇండియాస్ సర్వీసెస్ సెక్టార్ ఇన్సైట్స్ ఫ్రమ్ GVA ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవెల్ డైనమిక్స్ అనేది ఒక రిపోర్టు. సెకండ్ వచ్చేసి ఇండియాస్ సర్వీసెస్ సెక్టార్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవెల్ డైనమిక్స్, ఇది సెకండ్ రిపోర్ట్. 2 రిపోర్ట్లు విడుదలయ్యాయి. ఎవరు విడుదల చేస్తారు? నీతి ఆయోగ్. సరిపోతుంది. మరి నివేదికలో సర్వీస్ సెక్టార్ గురించి కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి ఏం చెప్తుంది గణాంకాలు? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలు. రిపోర్ట్ మొత్తం చదవండి, రిపోర్ట్ మొత్తం చెప్తానని నేను కూడా అనట్లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ అయితే ఫోకస్ చేస్తారో ఆ పాయింట్ చూస్తే సరిపోతుంది. సో 2025 అక్టోబర్లో నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సర్వీసెస్ థీమాటిక్ సిరీస్ కింద 2 నివేదికలను రిలీజ్ చేశారు. ఓకేనా. ఈ నివేదికలో భారతదేశ సేవా రంగము సర్వీసెస్ సెక్టార్ ఆర్థిక, ఉపాధి మరియు రాష్ట్ర స్థాయి డైనమిక్స్పై సమగ్ర విశ్లేషణను అందిస్తున్నాయి. సర్వీసెస్ సెక్టార్ పైన నివేదికలు 2 కూడా సర్వీస్ సెక్టారే. శీర్షిక పేరు, ఫస్ట్ రిపోర్ట్ పేరు ఏంటంటే ఇండియా సర్వీసెస్ సెక్టార్ ఇన్సైట్స్ ఫ్రమ్ GVA ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవెల్ డైనమిక్స్. ఈ నివేదికలో జాతీయ స్థాయి అంటే నేషనల్ వైడ్గా, జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో సేవారంగం ఉపవిభాగాల గ్రాస్ వాల్యూ యాడెడ్లో భాగస్వామ్యాన్ని విశ్లేషించారు. ఈ నివేదిక ప్రకారం 2024-25లో సేవారంగం దేశీయ స్థూల విలువలో గ్రాస్ వాల్యూ యాడెడ్లో 55% వాటా కలిగి ఉంది. ఇది 2013-14 ఆర్థిక సంవత్సరంలో 51% ఉంటే అప్పటి నుండి గణనీయంగా పెరిగిందంట. సో 51% నుండి 55%కి ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్లో GVAలో సర్వీసెస్ సెక్టార్ 2024-25 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం, మొన్న మార్చ్ 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సేవారంగము GVAలో ఇంత వాటాని కలిగి ఉందంట. అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఇక సెకండ్ రిపోర్టు ఇండియాస్ సర్వీసెస్ సెక్టార్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవెల్ డైనమిక్స్. ఈ నివేదిక సేవారంగంలో ఉపాధి ధోరణులు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా డేటాను రిలీజ్ చేసింది. ఓకేనా. లింగం, ప్రాంతాలు, విద్యాస్థాయి మరియు వృత్తుల వారీగా సమగ్ర విశ్లేషణను అందించింది ఈ నివేదిక ఒక 4 అంశాల రోడ్ మ్యాప్ని కూడా సూచించింది మంచి పురోగతిలో గాడిన పెట్టడానికి. సో ఉద్యోగాల పద్ధతీకరణ, వర్కర్ ఫార్మలైజేషన్, స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి. సో నైపుణ్యం ఉన్నవాడికి ఎక్కడైనా కూడా అవకాశాలు ఉంటాయి. గ్రీన్ ఎకానమీ పెట్టుబడులు, గ్రీన్ ఎకానమీ ఇన్వెస్ట్మెంట్. ప్రస్తుతం పర్యావరణానికి దృష్టిలో ఉంచుకొని మనం వృద్ధిని చూడాలి. ఇక సమతుల్య ప్రాంతీయ వృద్ధి, బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ధోరణి.
2023-24 ఉపాధి గణాంకాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే సేవా రంగం సుమారు 188 మిలియన్ ఉద్యోగాలను కల్పించింది. ఇది దేశం మొత్తం శ్రామిక బలగంలో 30% అంట. గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. రైట్. నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది? ప్రస్తుతం సీఈఓగా ఎవరున్నారు? సేవారంగం ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది? సో సర్వీస్ సెక్టార్, ఇండియా సర్వీస్ సెక్టార్ పైన ఆధారపడింది. ఎకానమీలో మనం గ్రోత్ రేట్ని చూస్తున్నాం సర్వీస్ సెక్టార్ నుండి. ఓకేనా, సరిపోతుంది. గ్రాస్ వాల్యూ యాడెడ్, ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తుల విలువ నుండి వినియోగించే ఇన్పుట్ విలువను తీసివేసిన తర్వాత మిగిలే శుద్ధ విలువే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఇక మరొక గణాంకాలు ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మీరు వెబ్సైట్ చూడవచ్చు. సో మీకు చెప్తున్నాను, పిఐబి వెబ్సైట్లో చూడండి, ఆ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి అని. కరెంట్ అఫైర్స్లో భాగంగా వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు ప్రతిరోజు క్లాస్ చూడండి, పిఐబి టాపిక్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అధికారిక గణాంకాలని చెప్పొచ్చుగా, పిఐబి అఫిషియల్ వెబ్సైట్. సో విద్యుత్ ఉత్పత్తిలో భారత్ సరికొత్త మైలురాయిని చేరుకుందంట. 500 గిగావాట్స్ని అధిగమించింది. సో ఇక్కడ సెప్టెంబర్ 30, 2025 నాటికి భారతదేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 500.89 గిగావాట్స్కి చేరిందంట. సెప్టెంబర్ 30, 2025 నాటికి, లాస్ట్ మంత్ ముగింపు వరకు. అది కాస్త భారతదేశంలో బీజేపీ లేదా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాకముందు ఎలా ఉండే అంటే 249 గిగావాట్సే. అంటే సగానికి పైగా మనము విద్యుత్ ఉత్పత్తిని పెంచడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్. అంతకుముందు 249 గిగావాట్స్ అయితే ఇప్పుడు 500 గిగావాట్స్కి. సో ఇందులో కన్వెన్షనల్ ఎనర్జీ ఏంటి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏంటి, అవి కూడా చూద్దాం గణాంకాలు. ఇవి మీకు పిఐబి వెబ్సైట్లో ఉంటాయి, చూడండి. భారతదేశం విద్యుత్ ఉత్పత్తి రంగంలో చారిత్రాత్మక ఘట్టాన్ని చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తిలో అద్భుతం. దేశవ్యాప్తంగా అన్ని వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సామర్థ్యం 500 గిగావాట్లను దాటింది. మరి ఎట్లా దాటింది అంటే ప్రస్తుతం మనము నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ లేదంటే రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తున్నాము. సౌరశక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో భారత్, ఫ్రాన్స్ సహకారంతో ఏర్పడింది. గురుగ్రామ్ కేంద్రం పనిచేస్తుంది. ఇంకొకటి పిఎం కుసుమ్ కానివ్వండి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2024 జనవరి 22న భారత ప్రధాని ప్రకటన, ఆ మేరకు ఫిబ్రవరి 2024లో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, మన రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసి సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, ప్రపంచంలో సౌరశక్తి ఉత్పత్తిలో భారత్ని గ్లోబల్ లీడర్గా చేయడము, ఇవన్నీ కూడా అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాయి. సో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ వైపు మనం ప్రయాణించాలి, దట్ ఈస్ రెన్యూవబుల్ ఎనర్జీ. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం 2014 మార్చి 31 నాటికి ఇది 249 గిగావాట్స్ మాత్రమే ఉంది. 2025 సెప్టెంబర్ 30 నాటికి అద్భుతం. గత 10 సంవత్సరాల్లో ఉత్పత్తి సామర్థ్యం దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో విద్యుత్ సామర్థ్యం ఏ విధంగా, అందులో పునరుత్పాదక జల అణు విద్యుత్ 256.09 గిగావాట్స్ అంట రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక శిలాజ అంటే కన్వెన్షనల్ ఎనర్జీ వచ్చేసి 244.80 గిగావాట్స్, 49% ఇది. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పెరుగుతోంది ఇప్పుడు ఇక. ఓకేనా. సౌర విద్యుత్ వచ్చేసి 127.33 గిగావాట్స్, పవన విద్యుత్ వచ్చేసి 52.12 గిగావాట్స్, ఇతర వనరులు బయోమాస్, చిన్న హైడ్రో మొదలైనవి మిగిలిన వాటిని ఆక్యుపై చేసుకున్నాయి. ఈ డేట్స్ గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 30, 2025 నాటికి ఇదే యాక్యురేట్. మార్చ్ 31, 2014లో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ అఫీషియల్గా విడుదల చేస్తారు. ఈ స్లైడ్ చూడండి, డేట్స్ ఇవి ఇంపార్టెంట్, ఇవే. ఓకేనా. మీకు ఎక్కడైనా టైపింగ్ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మీకు నేను యాప్లో అప్లోడ్ చేసి పీడిఎఫ్లో అవన్నీ యాక్యురేట్గా ఉంటాయి. మీరు ఎక్స్ప్లెనేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్లో ఏ వర్డ్ అయితే మెన్షన్ చేశానో అవి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దీనిపైన క్వశ్చన్ రావచ్చు. ఓకేనా. ఇక వాయు కాలుష్యంతో భారతదేశంలో 17 లక్షల మరణాలు నమోదైనాయంట. భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ఇటీవల చూడండి, మన వార్తాపత్రికలో కూడా చూసాము. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి, గాల్లో ఉండే ఆ దుమ్ము ధూళి కణాలను స్థిరపరచడానికి లేదంటే అవి లేకుండా చేయడానికి ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ పైన ఫోకస్ చేశారు. మనం లాస్ట్ అక్టోబర్ 20th ఆ టైంలో క్లౌడ్ సీడింగ్ చేశారు, కానీ విఫలమైంది పాపం. పక్కన పెట్టేస్తే మనం పీల్చే గాలి మనకి లైఫ్ని ఇవ్వాలి, కానీ కొన్ని ప్రాంతాల్లో గాలి పీలిస్తే గాల్లో కలిసే పరిస్థితి ఉంది. పర్టిక్యులర్ మ్యాటర్ 2.5 కాన్సంట్రేషన్ పెరుగుతోంది. అంతేందుకు సుప్రీంకోర్టు కూడా గతంలో చాలా కేసెస్లో
ఒక తీర్పు ఇచ్చింది. అందులో ఒకటి ఇంపార్టెంట్, సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసు. అందులో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం అనేది ఒక వ్యక్తి జీవించే హక్కులో అంటే ప్రాథమిక హక్కులో భాగమని 1991లో తీర్పిచ్చింది. ఇటీవల కూడా చూడండి, వన్వాటు లాంటి దేశము, ఒక దీవి దేశము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కొన్ని దేశాలపైన కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో చేస్తున్న కొన్ని దేశాలు, అగ్రదేశాలు చేస్తున్న తప్పిదం మా పైన వాతావరణ మార్పు ప్రభావాలు చూసే పరిస్థితికి వస్తుందని. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ ల్యాన్సెట్ తాజాగా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. వాయు కాలుష్యంతో, ఎయిర్ పొల్యూషన్తో భారతదేశంలో 17 లక్షల మరణాలు సంభవించుడంట. ప్రపంచ ప్రసిద్ధ వైద్య పత్రిక ల్యాన్సెట్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారము 2022లో భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా 79 లక్షల మందికి పైగా మరణించారు. ఈ మరణాల్లో సగం భాగం శిలాజ ఇంధనాల దహనం వల్ల సంభవించినవేనని నివేదిక పేర్కొంది. ఓకేనా. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం వల్ల ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడిందని నివేదిక చెప్పింది. ల్యాన్సెట్ కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ 2022 ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి రూపొందించిన ఈ అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పులు మరియు వాయు కాలుష్యం కారణంగా అధిక ఉష్ణోగ్రతతో జరిగే మరణాలు గత 20 ఏళ్లలో 300% పెరిగినాయి అంట. గుర్తుంచుకోండి, ఈరోజు వార్తాపత్రికలో వచ్చింది ఇదంతా కూడా, మీరు ఈనాడు పేపర్లో కూడా చూడొచ్చు, ఇది సేమ్ టాపిక్. ఓకేనా. సో PM 2.5 మనకు PM10, PM5, PM 2.5 వీటన్నిటిలో ఏది ప్రమాదకరం అంటే PM 2.5. కంటికి కూడా కనిపించని సూక్ష్మమైన దుమ్ము ధూళి కణాలు డైరెక్ట్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. PM 2.5 స్థాయి కాలుష్యం అత్యంత ప్రమాదకరమైందని పేర్కొంది. ఇవి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల లోపలి భాగాలకు చేరి సమస్యలకి కారణమవుతాయి. ల్యాన్సెట్ లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రముఖ పత్రిక. PM 2.5 ఓకేనా. భారతదేశంలో ప్రధాన వాయు కాలుష్య నగరాలు, ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఏది అంటే ఢిల్లీ. ఓకేనా. IQ ఎయిర్ కానివ్వండి, ఇటువంటివి చూడండి మీరు. ఇక భారతదేశంలో వాయు కాలుష్య కట్టడికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 2019లో ప్రారంభం. లక్ష్యం 2026 నాటి కాలుష్యాన్ని 40% తగ్గించాలని. గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఢిల్లీలో అమల్లో ఉన్న అత్యవసర కాలుష్య నియంత్రణ విధానము. మరి ఢిల్లీలో ఈవెన్ ఆర్డ్ సిస్టమ్ కానివ్వండి, స్మాగ్ టవర్ల ఏర్పాటు కానివ్వండి, ఇవన్నీ ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అబ్జర్వ్ చేస్తే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, UP అక్కడ పంట చెత్త దహనం పైన కూడా కట్టడి చేస్తున్నారు. ఇటువంటివి. ఇక వృద్ధులకు సంబంధించి స్టడీ ఆఫ్ ఓల్డ్ ఏజ్, జెరంటాలజీ, వృద్ధుల గురించి. అండ్ వృద్ధులకు సంబంధించి దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ లింక్ చేయాలి అని అడిగాను అనుకోండి, ఆర్టికల్ 41 లింక్ చేసుకోవచ్చు మనం. ఆర్టికల్ 41 వృద్ధుల సంరక్షణ గురించి కానీ, దివ్యాంగుల సంరక్షణ గురించి కానివ్వండి, అండ్ యువతకి సంబంధించి కానివ్వండి మనం చూడవచ్చు. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు Part 4లో రాజ్యాంగంలో. ఇక వృద్ధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము జెరంటాలజీ. October 1 ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్, మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము, వృద్ధుల దినోత్సవంగా అంతర్జాతీయ స్థాయిలో. ఇక భారతదేశంలో వృద్ధ జనాభా పెరుగుతోందంట, అంటే డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతోంది. 2036 నాటికి 230 మిలియన్లకు చేరబోతోందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కొన్ని గణాంకాలు రిలీజ్ చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో వృద్ధ జనాభా వేగంగా పెరుగుతోందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తాజా నివేదిక వెల్లడించింది. దేశం డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, జనాభా నిర్మాణ మార్పు దశలోకి ప్రవేశిస్తూ వృద్ధ జనాభా 60 ఏళ్ళు పైబడిన వారు 2036 నాటికి 230 మిలియన్లకు అంటే 23 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇది ఒక ప్రెడిక్షన్, ఎస్టిమేట్, ప్రస్తుతం ఉన్న జనాభాలో వయసు రీత్యా వేసిన గణాంకాలు. 2011లో భారతదేశంలో వృద్ధ జనాభా సుమారు 100 మిలియన్లు అంటే 10 కోట్లు. అది 2036 నాటికి 230 మిలియన్లకు పెరుగుతుందని చెప్తున్నారు. 15% జనాభాలో వృద్ధులంట. అండ్ లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా 2021 ప్రకారము ప్రస్తుతం వృద్ధులు 12%గా ఉన్నారంట జనాభా. అది 2050 నాటికి 319 మిలియన్లు అంటే సుమారు 32 కోట్లకు చేరుతారని అంచనా. ఇక వృద్ధుల్లో కూడా లింగ నిష్పత్తిని మనం చూస్తే వృద్ధుల్లో ప్రతి 1000 మంది పురుషులకు 1065 మంది మహిళలు ఉన్నారు. మొత్తం వృద్ధ జనాభాలో 58% మహిళలు, వారిలో 54% ఏమంటాము విడోస్. ఓకేనా.
కేరళ రాష్ట్రంలో వృద్ధుల శాతం 2036 నాటికి 23% చేరుతుంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక వృద్ధులు కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోందని నివేదిక చెప్తోంది. ఆర్థిక ఆధార నిష్పత్తి ప్రస్తుతం ప్రతి 100 పని వయసు గల వ్యక్తులకు 62 ఆధారితులు అంటే డిపెండెంట్స్ ఉన్నారు. ఇది దేశంలో సామాజిక ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్న సూచనగా చెప్పవచ్చు. ఓకేనా. లాంగిట్యూడల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా, ఆరోగ్యం, సామాజిక ఆర్థిక స్థితి, వృద్ధుల జీవన ప్రమాణాలపై జాతీయ స్థాయి సర్వే అదే. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో చేసే సర్వే 2021 గణాంకాలు చెప్పాను మీకు. ఈ LASI గణాంకాలు 2021వి చూసాము. PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా, సరిపోతుంది. ఇక వృద్ధుల కోసం ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉన్న కొన్ని పథకాలు, పాలసీస్ చూడండి. చట్టాలు కానివ్వండి, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏం చెప్తుంది, ఇటువంటివి. అండ్ కొన్ని పథకాలు: రాష్ట్రీయ వయోశ్రీ యోజన, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇక అంతర్జాతీయ అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మనం చూసాము మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా 47వ ఏషియన్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఏషియన్ శిఖరాగ్ర సదస్సు యొక్క థీమ్ కూడా చెప్పాను, ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్. అండ్ ఈ సందర్భంలోనే 22వ భారత్ ఏషియన్ సమ్మిట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. భారత్ ఏషియన్ సంబంధాలు అనేవి 1992లో ప్రారంభమైనాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా పాల్గొన్నారు ఈ సదస్సులో. అండ్ 2026 సంవత్సరాన్ని భారత్ ఏషియన్కి సంబంధించి ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్గా అభివర్ణించారు నరేంద్ర మోదీ గారు. ఈ శతాబ్దం 21st సెంచరీని భారత్ ఏషియన్ శతాబ్దంగా అభివర్ణించారు. ఇవన్నీ కూడా మనం చూసాము. అండ్ ఏషియన్ కూటమిలో 10 దేశాలు ఉండే, 10 దేశాలు 11వ సభ్య దేశంగా తైమూర్ లెస్తే లేదా తూర్పు తైమూర్ అఫీషియల్గా సభ్యత్వాన్ని పొందడం గురించి డిస్కస్ చేసాము. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఇక థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు విషయంలో శాంతి ఒప్పందం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఇక్కడ మరి ఎక్కడ జరిగినాయి అన్నాను ఈ సదస్సు? 47th ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సదస్సు మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. మరి ఇందులో ప్రస్తుతం 11 సభ్య దేశాలకు చేరింది కదా. అధ్యక్ష బాధ్యతలను ఒక్కో ఏడాదికి గాను ఒక్కొక్క దేశము నిర్వర్తిస్తుంది. ఆ అధ్యక్ష బాధ్యతలను ఎవరైతే నిర్వర్తిస్తారో వారి ఆధ్వర్యంలోనే నెక్స్ట్ ఇయర్ అంటే ఆ సంవత్సరంలో శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నట్టు. సో ఈ సమావేశాలు ఏషియన్ 47th సమ్మిట్ ముగింపు రోజున అధ్యక్ష బాధ్యతలు అనేవి అధికారికంగా లాంఛనంగా మలేషియా నుండి ఫిలిప్పీన్స్కి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రోజుకి మనం అబ్జర్వ్ చేస్తే ఏషియన్కి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు ఎవరు అంటే ఫిలిప్పీన్స్. అంటే నెక్స్ట్ జరగబోయే 48th ఏషియన్ సదస్సు ఎక్కడ జరుగుతున్నట్టు? ఫిలిప్పీన్స్లో జరుగుతుంది. లాస్ట్ టైం మనం చూస్తే 46th లావోస్లో జరిగినట్టు 2024లో. అలాగా ఫిలిప్పీన్స్కి ఏషియన్ చైర్మన్ హోదా. ఇక ఏషియన్ కూటమి 1967 ఆగస్టు 8 రోజున ఏర్పాటైంది. జకర్తా ఇండోనేషియా కేంద్రంగా పనిచేస్తోంది. 11 సభ్య దేశాలు. 11వ సభ్య దేశం పేరు గుర్తుంచుకోండి, తూర్పు తైమూరు. మిగతా 10 దేశాలు చూస్తే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, మయన్మార్, లావోస్, కంబోడియా. మీకు ఇచ్చే PDFలో ఈ మ్యాప్ పాయింటింగ్ కూడా ఇస్తున్నాను, చూడండి. రైట్, సరిపోతుంది. మలేషియా తన ఏషియన్ చైర్మన్ హోదాను ఫిలిప్పీన్స్కి అధికారికంగా అప్పగించింది. ఈ బదిలీ కార్యక్రమం ఆసియన్ ముగింపు సందర్భంగా జరిగింది. మలేషియా ప్రధానమంత్రి, ఎందుకంటే అడుగుతారు, మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది, మలేషియా అధ్యక్షత జరిగింది ఏషియన్ సమావేశము. మరి మలేషియా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటారు? గుర్తుంచుకోండి, అన్వర్ ఇబ్రహీం. ఓకేనా, అన్వర్ ఇబ్రహీం. చైర్ సింబల్ ఉంటుంది కదా, ఆ గావెల్ను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్కి అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. భారత పర్యటన గురించి కూడా చూసాం తనది. ఓకేనా, ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. అంటే నెక్స్ట్ ఇయర్ ఫిలిప్పీన్స్ జరుగుతుంది కాబట్టి ఇతని పేరు గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం ఇక్కడ జరిగింది కాబట్టి మలేషియాను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫిలిప్పీన్స్ 2026లో ఆసియన్ చైర్మన్ దేశంగా బాధ్యతలు చేపడుతుంది. ఈసారి చైర్మన్గా ఫిలిప్పీన్స్ ప్రధాన దృష్టి సౌత్ చైనా సీ భూభాగ వివాదాలు. సౌత్ చైనా సీ ఎప్పుడు కూడా వివాదంతో ఉంటుంది. వివాదం అంటే ఏంటంటే అక్కడ చైనా సృష్టిస్తున్న అలజడి. కనిపించే ప్రతి భూభాగాన్ని, కనిపించే ప్రతి భౌగోళిక ప్రాంతంతో పాటు వాటర్ ఏరియాను కూడా తమదే అని భావించే ఒక దేశము చైనా. సౌత్ చైనా సీని తనదే అనుకుంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఉంటాయి కదా, ఎప్పుడు కూడా పాపం సమస్యలు ఎదుర్కొంటాయి, దానిపైన ఫోకస్ చేస్తారు ఇక. ఓకేనా, ఈ ప్రాంతంలో చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. సౌత్ చైనా సీ చుట్టుపక్కల
వివాదాలు ఏ దేశాలకు సంబంధించి అంటారు? ఇక ఏషియన్కి సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ సౌత్ చైనా సీ. చైనా సుమారు 90% ప్రాంతంపై హక్కు ఉందని ప్రకటిస్తూ ఉంటుంది, వాళ్ళు ప్రకటిస్తారు. ఫిలిప్పీన్స్ 2016లో అంతర్జాతీయ ట్రిబ్యునల్లో విజయం సాధించిన చైనా తీర్పును తిరస్కరించింది. ఈ వివాదము నావికా భద్రత, వాణిజ్య మార్గాలు, సముద్ర వనరుల వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతోందంట. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఎవరు? మలేషియా అధ్యక్షుడు ఎవరు? అండ్ 2026 ఇయర్ ఈజ్ ఫర్ ఫిలిప్పీన్స్. అక్కడే శిఖరాగ్ర సదస్సు 48th ఏషియన్ సదస్సు జరుగుతుంది, ఓకేనా. అస్త్రం అనే ఒక యాప్ కర్ణాటకలో న్యూస్లో ఉంది. చాలాసార్లు మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. మనము రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చూస్తాము. కొంతమంది వాహనాలు నడిపేవారు తమకు నచ్చినట్టుగా, ఇష్టం ఉన్నట్టుగా వాహనాన్ని నడపడం చూస్తూ ఉంటాం. మనకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మినిమం అసలు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాహనం నడుపుతున్న వారు ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తూ నడపడం ఎంతవరకు? మనము ఆ ఫోటో తీసి పోలీస్ డిపార్ట్మెంట్ పంపే అవకాశం ఉంటే మనం కూడా పంపితే బాగుండు. ట్రాఫిక్ వాళ్ళు కదా, పోలీస్ ఎవరైతే ఉంటారో ట్రాఫిక్ ఉల్లంఘన చేసిన వాళ్ళ ఫోటోలు తీసి ఛాలెంజ్ పంపించినట్టుగా కామన్ సిటిజన్కి కూడా అవకాశం ఇవ్వాలి, వాస్తవంకి ఇవ్వాలి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజను ఒక బాధ్యతగా దేశంలో జరిగే అన్ని అంశాల పట్ల పాత్ర ఉండాలి. ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘన జరుగుతుంది. దీనివల్ల ఆ ట్రాఫిక్ ఉల్లంఘన చేసిన వారు ఎవరైతే ఉంటారో తను బాగానే ఉంటాడు, కానీ చుట్టుపక్కల వాళ్ళు మిగతా వెహికల్స్ అందరూ ఇబ్బంది పడతారు. ఒక్కడ వచ్చేసి ఎదురుగా ఉందనుకోండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇటువంటి వాళ్ళు ఉల్లంఘన చేసిన వాళ్ళ ఫోటోని ఒక బాధ్యతయుత పౌరుడు ఫోటో తీసి డైరెక్ట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పంపారనుకోండి, వాళ్ళపైన ఛాలెంజ్ విధించే విధంగా ఉండాలి. సేమ్ అలాంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ కర్ణాటకలో వచ్చింది. కర్ణాటకలో స్టూడెంట్స్ కానివ్వండి, ఇతర పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం. ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘించే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫోటోని తీయడము, వీడియో చిత్రీకరించేసేసి డైరెక్ట్గా వేయడము, అలాగా, ఓకేనా. అస్త్రం అనే ఒక యాప్ ట్రాఫిక్ నియంత్రణలో పౌర భాగస్వామ్యానికి కొత్త దిశ. సో బెంగళూరు ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అస్త్రం ఆటోమేటెడ్ సిస్టమ్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే యాప్ని ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా కళాశాల విద్యార్థులు అంటే స్టూడెంట్స్, పౌరులు నేరుగా ట్రాఫిక్ ఉల్లంఘనలను అధికారులకు నివేదించవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఆరోహన్ ఫౌండేషన్ యొక్క పోలీస్ మార్షల్స్ ప్రోగ్రామ్ సహకారంతో రూపొందించబడింది. ట్రాఫిక్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం, సిటిజన్ పార్ట్నర్షిప్ని ప్రోత్సహించడము, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని తీర్చిదిద్దడము, పౌరులు రియల్ టైంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు పోలీసులకు తెలియజేయడం, డేటా ఆధారిత ట్రాఫిక్ నిర్వహణను బలోపేతం చేయడము, పోలీసు ప్రజా సహకారాన్ని పెంచి బాధ్యతయుత రోడ్డు సంస్కృతిని నెలకొల్పడం, ఇదంతా కూడా, ఓకేనా. రైట్, సరిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశము. మనము రాజ్యాంగంలో షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేదంటే ఆర్టికల్ 246 దగ్గర చూస్తాము. 246లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్రీట్ లిస్ట్ ఉంటుంది కదా, అందులో రాష్ట్ర జాబితాలో పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది. లా అండ్ ఆర్డరు, స్టేట్, అలా. సో అమెజాన్ ఫేస్ ప్రయోగము. అమెజాన్ అంటే దక్షిణ అమెరికా ఖండంలోని ఒక అడవి ప్రాంతము. లంగ్స్ ఆన్ ద ఎర్త్, మరి ఎక్కువగా బ్రెజిల్లో ఉంటుంది. సో అమెజాన్ ఫేస్ అనే ఒక ప్రయోగము. అమెజాన్ అడవుల ప్రతిస్పందనను అంచనా వేసే క్లైమేట్ టైం మెషిన్. ఇది ఏ విధంగా ఉంటుందో చూడండి. బ్రెజిల్ శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో భవిష్యత్ వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి అమెజాన్ ఫేస్ అంటే ఏంటంటే ఫ్రీ ఎయిర్ కార్బన్ డైఆక్సైడ్ ఎన్రిచ్మెంట్, అమెజాన్ ఫేస్ అనే ప్రత్యేక ప్రయోగాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ మానౌస్ నగర సమీప అమెజాన్ అడవుల్లో నిర్వహించబడుతుంది. ఇది ప్రపంచంలో తొలిసారిగా ఉష్ణమండల వర్షారణ్యాల్లో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇంత పెద్ద స్థాయిలో చేపట్టిన కార్బన్ డైఆక్సైడ్ ఆధారిత వాతావరణ అనుకరణ ప్రయోగం అంట. అమెజాన్ ఫేస్ అంటే ఫ్రీ ఎయిర్ CO2 ఎన్రిచ్మెంట్ సాంకేతికతను ఉపయోగించి వాతావరణ ప్రయోగము. 2050, 2060 నాటికి వాతావరణంలో పెరగబోయే CO2 స్థాయిలను అమెజాన్ వర్షారణ్యం ఎలా స్పందిస్తుంది అన్నది ఈ ప్రయోగం యొక్క లక్ష్యము. అడవుల్లో ఉన్న ఫోటోసింథసిస్, ఆక్సిజన్ విడుదల, నీటి ఆవిరి మార్పిడి వంటి ప్రక్రియలపై CO2 ప్రభావాన్ని అధ్యయనం చేయడం అనేది జరుగుతుందంట. రైట్, సరిపోతుంది. అమెజాన్ వర్షారణ్యము, రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల అడవి. దాదాపు 6.7 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము. ప్రపంచ ఆక్సిజన్లో సుమారు 20% ఉత్పత్తి చేస్తుంది అమెజాన్, ఓకేనా. సరిపోతుంది. ఇక ఒక సూపర్లేటివ్ టాపిక్ జపాన్కి సంబంధించి. జపాన్ కరెన్సీ యెన్ కదా. సో జపాన్లో తొలి యెన్ ఆధారిత స్టేబుల్ కాయిన్ అనేది విడుదలైందంట. JPYC ప్రారంభము. జపాన్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళ
ప్రధాని రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. ఇటువంటివి లింక్ చేసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో జపాన్ ప్రపంచంలోని తొలి ఎన్ పెగ్డ్ స్టేబుల్ కాయిన్ అయిన జేపీవైసీని ఇటీవల ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలి ఎన్ పెగ్డ్ స్టేబుల్ కాయిన్ డిజిటల్ కరెన్సీ ఇది. ఓకేనా. జేవైపీసీ ఐఎన్సీ అనే సంస్థ, జపాన్ దేశం సంస్థ దీనిలో కీలక పాత్ర. ఇది పూర్తిగా జపాన్ ప్రభుత్వ బాండ్లు మరియు దేశీయ బ్యాంక్ డిపాజిట్ల ఆధారంగా భద్రత కలిగిన డిజిటల్ నాణెమంట. ఓకేనా. సో సరిపోతుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఏ విధంగా పనిచేస్తుంది, స్టేబుల్ కాయిన్, ఇవన్నీ అడగరు. యాక్చువల్గా మరీ ఇంత డెప్త్గా జపాన్ దేశానికి సంబంధించి కూడా అడుగుతారు అనుకొని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే సూపర్లేటివ్ ప్రపంచంలోనే తొలిసారి కాబట్టి అడగవచ్చు. గతంలో అడిగారు గత పోటీ పరీక్షల్లో. కాబట్టి నా బాధ్యతగా మీకు ప్రతి టాపిక్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఖచ్చితంగా ఇవాళ 100% కవర్ చేయాలి. సో చూడండి, ప్రపంచంలోనే తొలి డైరెక్ట్ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఎన్ పెగ్డ్ స్టేబుల్ కాయిన్. ఎన్ పెగ్డ్ స్టేబుల్ కాయిన్ ప్రపంచంలో మొట్టమొదటిది ఏ దేశం? మనకు క్లూ ఇచ్చాడు. ఏంటి? ఎన్. ఎన్ అనేది ఏ దేశ కరెన్సీ? జపాన్. ఎన్ఎఫ్. ఓకేనా. సరిపోతుంది. రైట్. జపాన్ కరెన్సీ ఎన్. ఓకేనా. స్టేబుల్ కాయిన్ అంటే బ్లాక్ చైన్పై జారీ చేసే డిజిటల్ నాణెము. ఇది ఒక ఫియట్ కరెన్సీ లేదా ఆస్తి విలువకు సంబంధించినది, గుర్తుంచుకోండి. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మీరు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా 100% మన క్లాసెస్ నుండే క్వశ్చన్స్ వస్తాయి. దట్ ఈస్ ష్యూర్. ఎందుకంటే గత పోటీ పరీక్షల అనుభవం చెప్తున్నాను. ఎగ్జామినేషన్ అయిన తర్వాత 100% మన క్వశ్చన్స్ లేదా మన టాపిక్స్ ఆ క్వశ్చన్స్లో ఎలా రిఫ్లెక్ట్ అయ్యాయో మీకు చూపిస్తూనే ఉన్నాను లైవ్ క్లాస్ తీసుకొని మరి. ఇక రాష్ట్రీయ అంశాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము ఏపీ తెలంగాణ రిలేటెడ్గా 100% కరెంట్ అఫైర్స్ మన క్లాసెస్లో కవర్ చేస్తున్నాను. ఒకరోజు తెలంగాణకు సంబంధించి పోటీ పరీక్షల కొరంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ ఉండొచ్చు, ఒకరోజు ఏపీకి సంబంధించి ఉండొచ్చు, ఒకరోజు 2 రాష్ట్రాలకు సంబంధించి ఉండొచ్చు. అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ ఒక్క టాపిక్ కూడా పోటీ పరీక్షల కొరంలో ఇంపార్టెన్స్ ఉన్నవి ఏవైతే ఉంటే ఉండకపోవచ్చు. మీరు ప్రతిరోజు చూస్తే ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. నిన్నటి క్లాస్లో ఏపీకి సంబంధించి 2 టాపిక్స్ డిస్కస్ చేశాను. నిన్న తెలంగాణకు సంబంధించి ఒక టాపిక్ కూడా లేదు. ఈరోజు తెలంగాణకు సంబంధించి ఒక టాపిక్ ఉంది. అదేంటంటే హైదరాబాద్లో సాఫ్రాన్ టాటా సంయుక్త విమాన ఇంజన్ విడిభాగాల తయారీ కేంద్రం ప్రారంభమైందంట. ఏ సంస్థలు? సాఫ్రాన్, టాటా. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ సంస్థ? ఇక్కడ నుండి ప్రత్యేకత ఏంటి అడుగుతారు. ఫ్రాన్స్కి చెందిన అంతర్జాతీయ ఏరో ఇంజన్ సంస్థ సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్. సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇంజన్స్ మరియు భారతదేశంలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్ ఆదిబట్లలో కొత్త విమాన ఇంజన్ విడిభాగాల తయారీ యూనిట్ ప్రారంభమైంది. సో చూడండి, ఫ్రాన్స్ దేశానికి చెందిన సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ మరియు భారతదేశంలోని టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఒప్పందంలో భాగంగా ఎక్కడ? హైదరాబాద్ ఆదిబట్లలో ప్రారంభమైంది. ఈ యూనిట్ టాటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరో ఇంజన్స్ పరిధిలో ఏర్పాటు చేయబడింది. ఈ కేంద్రం ద్వారా వాణిజ్య మరియు మిలిటరీ విమానాల ఇంజన్లలో ఉపయోగించే అత్యాధునిక విడిభాగాలు ఉంటాయి, స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, వీటిని తయారు చేస్తారంట. సో తయారీ రంగానికి ఇంపార్టెన్స్. ఓకేనా, గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రిగా ఎవరున్నారంటే దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సాఫ్రాన్ గ్రూప్ ప్యారిస్, ఫ్రాన్స్ దేశానికి చెందింది. టాటా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా, సరిపోతుంది. ఇక వార్తల్లో వ్యక్తులను చూస్తే రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణం చేసిన మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు. సో ముర్ము గారు నిన్నటి రోజున అక్టోబర్ 29 రోజున రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం జరిగింది. ప్రత్యేకతలు. రఫేల్ యుద్ధ విమానాలను ఏ దేశం నుండి మనం కొనుగోలు చేసాము? ఫ్రాన్స్ దేశంలో దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన యుద్ధ విమానాలు ఇవి. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము టేక్స్ సార్టీ ఇన్ రఫేల్ ఫైటర్ జెట్ ఎట్ అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎక్కడ అంటే హర్యానాలో ఉంది. అక్కడ నుండి ప్రయాణం ప్రారంభించారు సార్టీ. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇటీవల అక్టోబర్ 29, 2025 రోజున భారత రాష్ట్రపతి లేదా భారత ప్రథమ పౌరులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ద్రౌపది ముర్ము గారు ఏ యుద్ధ విమానము ఎక్కడి నుండి ప్రయాణం స్టార్ట్ అడుగుతారు. సో గతంలో సుఖ యుద్ధ విమానాల్లో ప్రయాణం చేసిన వారు ఉన్నారు, ఆ చరిత్ర ఉంది. కానీ రఫేల్ యుద్ధ విమానంలో ప్రత్యేకము. 2025 అక్టోబర్ 29 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రఫేల్ యుద్ధ విమానంలో 30 నిమిషాల సార్టీ అంటే విహరించారు. ఈ ప్రతీకాత్మక ప్రయాణము భారత వైమానిక రక్షణ శక్తిని, భారత జాతీయ భద్రతలో మహిళా నాయకత్వ పాత్రను ప్రతిబింబిస్తుంది. గుర్తుంచుకోండి.
ఓకేనా. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్గా రాష్ట్రపతిని గౌరవ వందనంతో ఆహ్వానించారు సైన్యం వారు. ఓకేనా, సరిపోతుంది. 2 సీట్ల రఫేల్ యుద్ధ విమానంలో తను ప్రయాణించారు. ఓకేనా, రఫేల్ యుద్ధ విమానంలో. రైట్, సరిపోతుంది. ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరున్నారు? ఏపీ సింగ్ గారి పర్యవేక్షణలో ఈ ప్రయాణం అనేది జరిగింది. ఎనఫ్. రాష్ట్రపతి ముర్ము గారు చేపట్టిన, సో అడుగుతారు, ఇది రాష్ట్రపతి ముర్ము గారు చేపట్టిన 2వ యుద్ధ విమాన సాటి. గతంలో సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణం చేశారు, ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానము. గత రాష్ట్రపతులను కనుక చూస్తే ఏపీజే అబ్దుల్ కలాం గారు 2006లో, ప్రతిభా పాటిల్ గారు 2009లో కూడా 2009 సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణం చేసిన చరిత్ర. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో ముర్ము గారు. సరిపోతుంది. ఓకేనా, ఎనఫ్. ఇక దక్షిణ కొరియా అత్యున్నత గౌరవం ట్రంప్ని వరించింది. అక్టోబర్ 31న ప్రారంభం కానున్న ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్ ఉంది కదా, సౌత్ కొరియాలో గ్వాంగ్జూలో జరగబోతుందని నిన్న క్లాస్లో చెప్పాను. సో ఆ సందర్భంగా ప్రధానము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దక్షిణ కొరియా అత్యున్నత గౌరవము. ఇటీవల మనం చూస్తాం ఇజ్రాయెల్ దేశ అత్యున్నత గౌరవాన్ని ట్రంప్ గారు స్వీకరించారు. పాపం తనకు నోబెల్ రాలేదు. నోబెల్ శాంతి పురస్కారం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. వెనిజులా దేశానికి చెందిన ప్రతిపక్ష నేతకి రావడం జరిగింది. సో ఎలా అయితే పాపం మిగతా దేశాలు ఎవరైతే ఉంటారో, అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీస్ ఎవరైతే వాళ్ళు వాళ్ళ దేశంలో అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరిస్తున్నారు. సో ఇప్పుడు వంతు దక్షిణ కొరియాది అయింది. గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా అనే అత్యున్నత పౌర పురస్కారం ఇటీవల ట్రంప్ని వరించింది. ఏ దేశానికి సంబంధించి? దక్షిణ కొరియా. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ముగుంగ్వా అనే పేరు గుర్తుంచుకోండి, గ్వాంగ్జూలో. ఓకేనా. సో దక్షిణ కొరియా రాజధాని సియోల్, కరెన్సీ వచ్చేసి వాన్. ప్రస్తుతం అధ్యక్షుడు దక్షిణ కొరియాకి ఎవరున్నారో లీ జెమింగ్. దక్షిణ కొరియా అన్న రిపబ్లిక్ ఆఫ్ కొరియా అన్న ఒకటే. అండ్ ఈ సంవత్సర జూన్ 5 ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్య దేశం వీళ్ళే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఒక పురస్కారము ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్. సో చెఫ్ వంటకాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక చెఫ్ సంజీవ్ కపూర్కి టాప్ అగ్రి ఫుడ్ పయనీర్ 2025 అవార్డు వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. ఓకేనా. సో 2020 అక్టోబర్లో ప్రసిద్ధ చెఫ్, రచయిత మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత సంజీవ్ సురేంద్ర కపూర్, ఓకేనా, టాప్ అగ్రి ఫుడ్ పయనీర్స్ 2025 గౌరవంతో సత్కరించబడ్డారు. ఎవరు? వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అమెరికాలోని ఐవా రాష్ట్రం డెస్మైన్స్ అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు రీసెంట్గా. సరిపోతుంది. ఓకేనా. ఫుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఓకేనా. ఇక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? డెస్మైన్స్, ఐవా. ఓకేనా, గుర్తుంచుకోండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే రోమ్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే రోమ్. సో ఇది మాత్రం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. సరిపోతుంది. నార్మన్ బోర్లాగ్ గారు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ స్థాపకులు. రైట్. ఈ టాప్ అగ్రి ఫుడ్ పయనీర్స్ ప్రపంచ ఆహార రంగంలో ఇన్నోవేషన్, సుస్థిరత మరియు పోషణ ప్రోత్సహించిన వ్యక్తులను గౌరవించే వార్షిక జాబితా. ఇక క్రికెట్కి సంబంధించి లేదా క్రీడలకు సంబంధించి రోహిత్ శర్మ వాస్తవానికి చాలా నెలల తర్వాత ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన చేశారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆడారు. ప్రస్తుతం టెస్టులకి గుడ్ బై పలికాడు అండ్ T20కి గుడ్ బై పలికారు. ఓన్లీ వన్డేస్లో మాత్రం కంటిన్యూ అవుతున్నారు. సో తన పునరాగమం ఏదైతే ఉంటుందో ఇటీవల వన్డే సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ, మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఇండియా ఆస్ట్రేలియా సిరీస్లో నిలిచాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రోహిత్ శర్మ అతి పెద్ద వయసులో వన్డే క్రికెట్లో లేదా అంతర్జాతీయ క్రికెట్లో టాప్ 1 పొజిషన్లో, టాప్ ర్యాంక్లో నిలిచిన క్రీడాకారుడిగా రికార్డు. గతంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉండే, ఇప్పుడు రోహిత్ శర్మ. ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ 1909 ఇయర్లో ఏర్పాటైంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఐసీసీ చీఫ్ ఆర్ చైర్పర్సన్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జైషా గారు ఐసీసీ చరిత్రలో అతి పిన్న వయసులో చైర్మన్. ఇక రోహిత్ శర్మ ఏజ్డ్ 38 బికమ్స్ ద ఓల్డెస్ట్ ఎవర్ ఐసీసీ నెంబర్ 1 వన్డే బ్యాటర్. గుర్తుంచుకోండి, అతి పెద్ద వయసులో టాప్ పొజిషన్లో ఐసీసీ ర్యాంకింగ్స్లో. ఓకేనా, సరిపోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ రోహిత్ హ్యాజ్ క్లెయిమ్డ్ ద టాప్ స్పాట్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ హిస్ కెరీర్. మొదటి స్థానంలో టాప్ నెంబర్ 1 పొజిషన్లో రోహిత్ శర్మ కెరీర్లో ఉండడము ఇది ఫస్ట్ టైం అంట. ఓకేనా, 38 years and 182 days.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని సంపాదించాడు. ఇది ఆయన సుదీర్ఘ కెరీర్లో చారిత్రాత్మక ఘట్టము. ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇక 38 సంవత్సరాలు 182 రోజుల వయసులో రోహిత్ నెంబర్ 1గా నిలిచి 2011లో 38 సంవత్సరాల వయసులో టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సో క్రికెట్లో రికార్డు ఇది, రైట్. సరిపోతుంది. ఇక జిమ్మీ ఆండర్సన్ అంటాం లేదా జేమ్స్ ఆండర్సన్ అంటాము. వాస్తవానికి ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇతను. సో 40 ఇయర్స్ ఎబో అండ్ ఏజ్ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అద్భుతమైన బంతులను విసిరే క్రీడాకారుడు. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో ఎప్పటికీ కూడా గుర్తుండే ఆటగాడు. జేమ్స్ ఆండర్సన్కి ఇటీవల బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం వచ్చింది. నైట్హుడ్ అంటే బ్రిటన్ రాజవంశం కదా, ఇప్పటికి కూడా బ్రిటన్ రిపబ్లికన్ కంట్రీ కాదు, బ్రిటన్ రాజవంశీయుల నుండి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం నైట్హుడ్. ఆ పురస్కారం పొందిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు ముందట సర్ అనే బిరుదు వస్తుంది, సర్. సో ఇప్పుడు జేమ్స్ ఆండర్సన్కి రావడం జరిగింది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్కు నైట్హుడ్ గౌరవం, సర్ అనే బిరుదు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ మైకేల్ ఆండర్సన్ తన క్రికెట్ సేవలకు గుర్తింపుగా నైట్హుడ్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఓకేనా. సో 700కు పైగా వికెట్లు సాధించిన క్రీడాకారుడు, రైట్. స్వింగ్ బౌలింగ్లో తను నిపుణుడు. గతంలో ఇంగ్లాండ్ క్రికెటర్స్ ఇయాన్ బోథమ్ కానివ్వండి సార్, అలెస్టర్ కుక్ కానివ్వండి సార్, ఆండ్రూ స్ట్రాస్ కానివ్వండి, వాళ్ళ సరసన ఇప్పుడు ఆండర్సన్. ఇక క్రీడలకి భారత్ బిడ్ అని చెప్పేసేసి అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడానికి భారత్ ఇటీవల చాలా బిడ్లను దాఖలు చేస్తుంది. అంతెందుకు, అఫీషియల్గా నవంబర్లో వస్తుంది. 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం అహ్మదాబాద్లో జరగబోతాయి. ఖచ్చితంగా అఫీషియల్గా రావాల్సింది అంతే మిగిలి ఉంది. అండ్ 2036 సంవత్సరంలో విశ్వ క్రీడలు నిర్వహించడానికి కూడా బిడ్ దాఖలు చేశాము. అలా చాలా క్రీడలను నిర్వహించడానికి భారత్ ముందుకొస్తోంది. ఇక్కడ 2028లో జరగబోయే ఆసియా టోర్నీలకు భారత్ బిడ్డు భువనేశ్వర్ 2028 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ వేదికగా ప్రతిపాదన వేశారంట. సో 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం సాధించాలనే లక్ష్యంతో భారత్ ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్ల నిర్వహణపై దృష్టి సారించింది. ఈ క్రమంలో భారత్ 2028 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మరియు 2026 ఆసియా రిలేస్ టోర్నీల ఆతిథ్య హక్కుల కోసం అధికారికంగా బిడ్లు సమర్పించింది. సరిపోతుంది. భారత్లో అథ్లెటిక్స్ ఫెడరేషన్ 2028 ఇండోర్ అథ్లెటిక్స్ పోటీల వేదికగా ఒడిషా రాజధాని భువనేశ్వర్ని ప్రతిపాదించింది. సరిపోతుంది. ఓకేనా, ఎనఫ్, రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల వార్తల్లో నిలిచిన మహా మెడ్టెక్ మిషన్ను ఏ సంస్థలు ప్రారంభించినాయి? మరి మహా మెడ్టెక్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. అభ్యర్థుల నుండి నేను కోరుకునేది ఒకటే, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాస్ అందిస్తాను. మరి ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఎంతటి ఇంపార్టెన్స్ ఉంది అంటే, రానున్న పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయిదైనా తప్పనిసరిగా పలానా అంశాల నుండి ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున క్వశ్చన్ ఇస్తున్నాను. కాబట్టి సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎలాగూ నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్గా ఇస్తాను కాబట్టి, క్లారిటీగా ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుండి కానీ లేదా ఇదే ప్రశ్న కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో నేను అప్లోడ్ చేస్తున్న పీడిఎఫ్స్ ఏవైతే ఉంటే ప్రతి రోజువారీగా అప్లోడ్ చేస్తున్న పీడిఎఫ్, రోజువారీగా అప్లోడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో రష్యా విజయవంతంగా పరీక్షించిన అణుశక్తితో నడిచే నీటిలో సంచరించే డ్రోన్, అండర్ వాటర్ డ్రోన్ పోసిడాన్. భారతీయ జిఐ లైమ్ ఎగుమతులు ఎక్కడికి? యునైటెడ్ కింగ్డమ్కి, అపెడా వారి ఆధ్వర్యంలో. బలమైన ఆర్థిక వృద్ధి దిశగా భారత ఆర్థిక వ్యవస్థ, ఇటీవల మన వృద్ధి గణాంకాల గురించి చూసాము. అండ్ నీతి ఆయోగ్ విడుదల చేసిన 2 నివేదికలు, అందులో గణాంకాలు పోటీ పరీక్షల కోణంలో. అండ్ విద్యుత్ ఉత్పత్తిలో భారత్ సరికొత్త మైలురాయిని రీచ్ అయిందని చెప్పేసేసి.
అండ్ వాయు కాలుష్యంతో భారతదేశంలో 17 లక్షల మరణాలు సంభవించినాయని ల్యాన్సెట్. భారతదేశంలో వృద్ధ జనాభా పెరుగుదల 2036 నాటికి 230 మిలియన్లకు చేరుతుందంట. అండ్ ఫిలిప్పీన్స్కి ఏషియన్ చైర్మన్ హోదా దక్కడం జరిగింది. అండ్ అస్త్రం యాప్ ట్రాఫిక్ నియంత్రణలో పౌర భాగస్వామ్యానికి కొత్త దిశ. అండ్ అమెజాన్ ఫేస్ ప్రయోగం అమెజాన్ అడవులకు సంబంధించి. అండ్ జపాన్లో తొలి ఎన్ ఆధారిత స్టేబుల్ కాయిన్ ప్రపంచంలోని తొలిసారి. అండ్ హైదరాబాద్లో సాఫ్రాన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన సంస్థ, మరి భారతదేశానికి సంబంధించి టాటా సంస్థ సంయుక్త విమాన ఇంజన్ విడిభాగాల తయారీ కేంద్రము ఆదిబట్లలో. అండ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రఫేల్ యుద్ధ విమానాల్లో ప్రయాణించడం. అండ్ దక్షిణ కొరియా అత్యున్నత గౌరవం ట్రంప్ని వరించింది, గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా. అండ్ ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్కు టాప్ అగ్రి ఫుడ్ పయనీర్ 2025 పురస్కారం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నుండి. రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తొలిసారి ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్కు బ్రిటన్ సర్ పురస్కారం నైట్హుడ్ గౌరవం. అండ్ 2028 ఆసియా టోర్నీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం విషయంలో బిడ్ దాఖలు. ఇక ఇటీవల వార్తల్లో నిలిచిన మహామెట్టెక్ మిషన్ను ఏ సంస్థలు ప్రారంభించాయి, ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానం తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.